మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ పునరుద్ధానపు ఆరాధనలో కూడి ఉన్న షిలోహు ప్రార్థన కుటుంబ సభ్యులకు ఈ ఉదయకాలంలో శుభాలు తెలియజేస్తూ ఈ ఆరాధన మనము ప్రార్థనతో ప్రారంభించుకుందాము. ప్రార్థన చేసుకుందాం. మీరుంటున్న స్థలాలలో వినయం కలిగి భయభక్తులు కలిగి మనము దేవుని స్తుతిద్దాం. కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థనతో ప్రారంభించుకున్నాం. మహాగరుడైన తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలు. ఈ ఉదయకాలపు ఆరాధనలో తండ్రి మీరు మాకు కృప ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన, ఈ పునరుద్ధానపు ఆరాధనలో నీ కృపను పొందుకున్నట్టుకు మరొక నూతన దినాన్నిచ్చి మా ఆయుష్ని పొడిగింపచేసి మా దినాలను లెక్కింపచేసి ఉన్నారు. ఈ ఉదయకాలపు ఆరాధనలో షిలోహు ప్రార్థన కుటుంబ సభ్యులందరూ కూడా వారి వారి గృహంలో ఈ లైవ్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మహిమకరంగా మార్చుకొని మహిమగల రాకడ కోసం స్థిరపరచమని, బలపరచమని నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాం. ఈ ఆరాధన అంతట్లో మీరు ఆది నుంచి అంతం వరకు సన్నిధి దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పాటలు పాడుకొని దేవుని ఆరాధిద్దాం. మన షిలోహు ప్రార్థన మందిరంలో ఉన్న యవనస్తులు కలిసి కూడా దేవుని స్తుతిస్తూ దేవుని నామాన్ని మనం ఆరాధిద్దాం. Praise the Lord. Praise the Lord. Hallelujah. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు పాత్రుడు బలవంతుడ దీనుల పక్షమై కృప చూపువాడవు. మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు, బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు. దయాళుడవై ధారాళముగా నగదీయుంచిన శ్రీమంతుడా, ఆరాధన నీకే నా యేసయ్యా, స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా. సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో, సేవించెద నిన్నే నా పూర్ణ హృదయముతో. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవై, బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు. దేవుని స్తుతిస్తూ దేవుని నామాన్ని మహిమపరచాలి. స్వాస్థ్యమైన నీ వారితో కలిసి నిన్ను సేవించుటకు నీ మహిమా ప్రభావమును ఈ
కిరీటముగా ధరించి చేసితివి. నీ స్వాస్థ్యమైన నీ వారితో కలిసి నిన్ను సేవించుటకు నీ మహిమా ప్రభావం కిరీటముగా ధరింపజేసితివి. శాశ్వత కాలము వరకు నీ సంతతిపై దృష్టి నిలిపి నీ దాసుల ప్రార్థనలు సఫలము చేసితివి. ఆరాధన నీకే నా యేసయ్యా, స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా. సేవించద నిన్నే నా పూర్ణ హృదయముతో, సేవించద నిన్నే నా పూర్ణ హృదయముతో. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడ, బలవంతుడవై దేవుల పక్షమై శరీరాలతో కాదు కనుక ఆకాశమందున్న దురాత్మ సమూహములతో మనం యుద్ధం చేయాలి. యుద్ధం చేయటానికి ఆయుధాలు అవసరం లేదు. ఈరోజు ప్రపంచ దేశాలలో వారి వారి సామర్థ్యతను బట్టి కొన్ని ఆయుధాలు సిద్ధపరచుకుంటున్నారు. ప్రపంచ దేశాలలో యుద్ధానికి సిద్ధపరుస్తున్నారు. మూడో ప్రపంచమని, రెండో ప్రపంచమని, ఈ విధంగా కొన్ని ఆయుధాలను సిద్ధపరచుకొని ప్రపంచ దేశాలను నిజముగా యుద్ధము చేయడానికి వారి కొన్ని ఆయుధాలను సిద్ధపరచుకుంటున్నట్లు మనం చూస్తున్నాం. అయితే పౌలు అంటున్నాడు మన యుద్ధోపకరణములు అని అక్కడ ఉచ్చరిస్తాం. ఏంటి ఒక విశ్వాసికి కావలసిన యుద్ధోపకరణములు ఏంటి మనం చూసినప్పుడు కీర్తనల గ్రంథంలో కూడా 144వ కీర్తన 1వ వచనంలో మనం చూసినప్పుడు ఒక చక్కటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇక్కడ దావీదు కీర్తనలో మనం చూసినప్పుడు ఒక చక్కటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. నాకు ఆశ్రయ దుర్గమగు యెహోవా సన్నుతింపబడునుగాక. చూడండి, నా చేతులకు యుద్ధమును నా ఏళ్లకు పోరాటమును పరలోకములు ఉన్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థము అయినా యేసు క్రీస్తు ప్రభు అని ఏం చేయాలంటే ఒప్పుకొన్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పరిణామముగా దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రతి నామమునకు పరిణామం, అది యేసయ్య నామము అనే ఆయుధము కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఈ కడవరి దినాల్లో మనము పోరాడేది సాతాను క్రియలతో మనం పోరాడాలి. ఆ పోరాటము అనగా యుద్ధ రణరంగంలో ఉన్నప్పుడు ఒక సైనికుడికి ఉండవలసిన ఆయుధాలు ఏంటంటే ప్రపంచ దేశంలో ఆయుధాలు కలిగి ఉన్నారు. ప్రపంచ దేశంలో కొన్ని ఆయుధాలను సిద్ధపరుచుకున్నారు. అయితే మనము ఆయుధం ఏంటంటే యేసు నామం అనే ఆయుధము. మొట్టమొదటిగా ఆయుధం ఏంటి? అందుకే దావీదు సున్నతి లేని ఫిలిష్తీ దగ్గరికి యుద్ధము పోయినప్పుడు యేసు నామం అనే ఆయుధము కలిగి నిజంగా ఆయనను హతమార్చినట్లు మనం చూస్తున్నాం. అందుకే కీర్తనకారుడు చక్కగా మాట్లాడుతున్నట్టుంది. 46వ కీర్తన 11వ వచనం మనం జ్ఞాపకం చేసుకుందాం. సైన్యముల అధిపతియకు యెహోవా మనకు తోడై ఉన్నాడు,
చూడండి, సైన్యములకు అధిపతి యెహోవా మనకి ఏమై ఉన్నాడంటే తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. చూడండి, దావీదు చక్కగా అంటున్నాడు, మనకు ఆయన తోడై ఉన్నాడు, మనకు ఆయన ఆశ్రయమై ఉన్నాడు. కనుక ఈ కడవరి దినంలో మనము ఆశ్రయించిన దేవుడు, మనకు తోడై ఉన్న దేవుడు, ఆయన నామమును కలిగిన మనము భయపడవలసిన అవసరం లేదు, జడియవలసిన అవసరం లేదు. కనుక యుద్ధము యెహోవాదే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యుద్ధము యెహోవాదే. ఎవరితో యుద్ధము? అంధకార సమూహములతోనూ ఏమండి ప్రధానులతోనూ మనం యుద్ధం చేయాలి. అంటే ప్రధానులు అంటే ఎవరు? ఈ లోక సంబంధమైన అపవాది క్రియలను నాశనము చేయుటకు యేసు క్రీస్తు భూలోకమునకు వచ్చెను అని మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఇక్కడ మనం చూసినట్లయితే ఇంకొక మాట, యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయము 24వ వచనంలో కూడా ఆ చక్కటి మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను రాసిన సువార్త 16 చూడండి, ఇక్కడ తండ్రి మాట్లాడుతున్న మాట, ఇది వరకు ఏమంటే ఇది వరకు మీరేమీ నా పేరున అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగున్నట్టు అడుగుడి, మీకు దొరుకును అని అంటాడు. అంటే ఇది వరకు మనం ఏ విధంగా అడిగామంటే మనకు తెలియని పరిస్థితులు అడిగాం. అయితే ఇది వరకు అంటే అక్కడ ఏమంటుంది, అక్కడ చక్కటి మాట మాట్లాడుతున్నాను. మాట ఏంటంటే చూడండి, మళ్ళీ ఆ మాట చదవండి. ఇది వరకు మీరేమీ నా పేరట అడగలేదు. అంటే ఆయన పేరట మనం అడగలేకపోతున్నాము, పొందగలేకపోతున్నాం. అందుకే అపజయాలకు నిలయముగా మార్చుకున్నాం. అందుకే ఆయన పేరట మనము కలిగినప్పుడు మన జీవితంలో గొప్ప జయము కలుగుతుంది. ఆయన పేరును మనం ఉచ్చరించినప్పుడు గొప్ప విజయం కలుగుతుంది. యేసు నామమును మనం ఉచ్చరించినప్పుడు, నిజంగా యేసు నామమును కలిగినప్పుడు, యేసు నామమును మనం నిజంగా స్తుతించినప్పుడు, యేసు నామమును ద్వారా మనం పోరాడినప్పుడు గొప్ప విజయం మనకు కలుగుతుంది. అందుకే నిజంగా అక్కడ ఏమంటాడంటే 24వ వచనములో, ఇది వరకు మీరేమీ నా పేరట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగునట్టు అడుగుడి, మీకు దొరుకును. ఈరోజు మనం ఏం అడగాలి, ఏం పొందుకోవాలి అని ప్రభుల వారు అక్కడ తన శిష్యులకు చక్కగా మాట్లాడుతున్నారు. అయితే యేసయ్య నామమున మనం అడిగినప్పుడు అది అవునుగాక, అది నెరవేర్చబడునుగాక. కనుక ఆయన నామములో శక్తి ఉంది, ఆయన నామములో బలం ఉంది, ఆయన నామములో విడుదల ఉంది, ఆయన నామములో నిజంగా ఆదరణ ఉంది. నిజంగా అందుకే యేసు ప్రభు ఈ భూలోకములో ఉన్నప్పుడు ఆయన శిష్యులు ఆయన లేనప్పుడు భయపడుతున్నప్పుడు ఆయన అన్నమాట అదే యోహాను రాసిన సువార్తలు చూస్తే 14 వాక్యంలో, వారి హృదయములో కలవరం ఉన్నది, వారి హృదయములో భయం ఉన్నది, వారి హృదయములో సంశయం ఉన్నది. అందుకే ఆ 14వ అధ్యాయము యోహాను రాసిన సువార్త 14వ వచనంలో చూస్తే, మీ హృదయములను కలవరా. మనకు కొన్ని జీవితంలో మనకు అపజయం వచ్చినప్పుడు, ఆయన నామమును అడగకుండా ఏదో మనం అడిగినప్పుడు అపజయాలు వస్తాయి. అందుకే ఇది వరకు మీరు అక్కడ ఏమంటాడండి, ఇది వరకు మీరేమీ నా పేరట అడగలేదు. అంటే అంతకుముందు మనం ఆయన పేరట అడగలేదు కాబట్టి మనం అపజయాలు పొందుతున్నాం, అపజయాలకు నిలయముగా మార్చబడుతున్నాం. దావీదు ఆయన పేరట ఉన్నప్పుడు గొప్ప విజయం పొందుకున్నట్లు మనం చూస్తున్నాం. పౌలు ఆయన పేరట నిజంగా గొప్ప ఆయుధాలు కలిగి సాతాను యొక్క సమూహాన్ని హతమార్చినట్లు మనం చూస్తున్నాం. నీవు ఈ ఉదయ కాలములో, ఈ కడవరి దినములో మొట్టమొదటిగా యేసు అనే నామము అనే ఆయుధము కలిగినప్పుడు సాతాను క్రియలను హతమార్చడానికి, నీవు నిజంగా ఆయన ఎదుట నీవు నిలవడానికి, శక్తిమంతుడుగా జీవించడానికి, నిజంగా ఆయన మనకు శక్తి అనుగ్రహించడానికి మన కొరకు సమర్థత కలిగిన వాడని మనం చూస్తున్నాం. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలంలో భయపడవలసిన అవసరం లేదు.
అందుకే మనము యుద్ధము చేయాలి. యుద్ధం అంటే ఏమి యుద్ధము? ఏమిటండి యుద్ధం అంటే? ఎవరి నామమున యుద్ధము? యేసయ్య నామమున ఉచ్చరించినప్పుడు సాతాను యొక్క ప్రభావం అంతా కూడా ఏమైపోతుంది? పారిపోతుంది. అందుకే మొట్టమొదటిగా మనం ఏ ఆయుధం కలిగి ఉండాలంటే యేసు నామమనే ఆయుధము. దావీదు యేసు నామమనే ఆయుధం కలిగినప్పుడు సున్నతి లేని వాడిని హతమార్చినట్లు మనం చూస్తున్నాం. అందుకే ఆయనకు చాలా బిరుదులు ఉన్నాయి. యెషయా రాసిన గ్రంథంలో మనం చూసినప్పుడు, యెషయా రాసిన గ్రంథం 9వ అధ్యాయము 6వ వాక్యము మనం చూసినట్లయితే ఆయనకు ఎన్నో బిరుదులు ఉన్నాయి, ఎన్నో నామాలు ఉన్నాయి. ఆయన గురించి చదువుకున్నట్లయితే చక్కటి ఉంటుంది. చూడండి, చదవండి. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారము ఉండును. ఆశ్చర్యకరుడంట. చూడండి, ఒకటి ఆశ్చర్యకరుడంట, రెండోది ఆలోచన కర్తంట, మూడోది బలవంతుడైన దేవుడంట, నాలుగోది నిత్యుడగు తండ్రి, ఐదోది సమాధానకర్తైన అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడి. ఇన్ని నామములు కలిగిన యేసయ్యను ఉచ్చరించినప్పుడు అపవాది ఈ నామము వినగానే వాడేమైపోతాడంటే పారిపోవును అనింది. అందుకే అంటాడు యాకోబు, అపవాదిని ఎదిరించాలంటే మనం ఏం చేయాలి? యాకోబు రాసిన గ్రంథంలో అపవాదిని ఎదిరించాలంటే మనం ఏం చేయాలంటే దేవునికి మనము లోపడాలి. అందుకే దేవునికి లోబడి అపరాధిని ఎదిరించడం. అప్పుడు వాడు మీ యొద్ద నుండి మనం దేవునికి లోబడకుండా మన ఇష్టానుసారమైన జీవితం జీవిస్తే అపవాది మనమల్ని తరుముతాడు. అందుకే అపవాది క్రియలను లయపరచాలంటే మనము యేసయ్య నామమును మన నోట, మన ఇంట ప్రతినిత్యము కూడా ఆయన నామమును ధరించి మనం ఆయన నామమును ఉచ్చరించినప్పుడు ఏమైపోతాయంటే నిజముగా పారిపోతాయి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే యేసు ప్రభుల వారు ఈ లోకంలో ఉన్నప్పుడు తన శిష్యులతో మాట్లాడిన మాట మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయము 17వ వచనంలో చదవండి. మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయము నమ్మిన వారి వలన నీవు నిజముగా యేసయ్యను నమ్మినట్లయితే, ఆయన నామమును ఉచ్చరించినట్లయితే, ఆయన నామమునందు నిరీక్షణ కలిగినట్లయితే నీ ఆత్మీయ జీవితంలో గొప్ప విజయాన్ని చూడగలవు. అందుకే అంటాడు, ప్రభుల వారి భూలోకంలో 33.5 సంవత్సరంలో పరిచర్య చేసి ఆయన ముగించుకొని తన శిష్యులతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, అక్కడేమంటున్నాడా? నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడవు. ఏవనగా చూడండి, అక్కడేమంటే నా నామమున. చూడండి, మనము ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే, నిజంగా ఒక క్రైస్తవుడికి ఉండవలసిన ఆయుధాలు ఏంటంటే, మొట్టమొదటిగా ఆయుధము 4 ఆయుధాలను మనం కలిగి ఉండాలని చెప్పాడు. మొట్టమొదటి ఆయుధం ఏంటంటే యేసు నామము అనే ఆయుధము. ఏ నామం అంటే యేసు నామం అనే ఆయుధం. అందుకంటాడు అక్కడ మార్కు రాసిన సువార్త 16:17 వచనంలో, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడను. ఏమనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టెదరు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకుందురు, మరణముకరమైనది ఏది తాగినను అది వారికి హాని చేయదు. ఉంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు. దేవునికి స్తోత్రము కలుగును గాక. కనుక యేసయ్య నామమున, అక్కడేమంటాడంటే నా నామమున. అందుకే యేసు నామము అనే ఆయుధం మనం కలిగి సాతానుడు వేస్తున్న ఆ యొక్క మరి సమస్యలు కావచ్చు, బాధలు కావచ్చు, ఇరుకులు కావచ్చు, ఏదైనప్పటికీ వాటి నుండి విడిపించుటకు నా యేసయ్య సమర్థత కలిగిన వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే నా ప్రియమైన దేవుని సంగమా, ఈ ఉదయ కాలములో నీ ఆత్మీయ జీవితము ఫలవర్తంగా ఉండాలంటే
మనమందరం ఆశీర్వాదకరంగా ఉండాలంటే, మన కుటుంబము ఆశీర్వాదకరంగా మార్చబడాలంటే మనము నిజంగా యేసయ్య నామం అనే ఆయుధము కలిగి ఉండాలి. రెండవ ఆయుధాన్ని మనం కలిగి ఉందాము. రెండవ ఆయుధం ఏంటంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:17 మనం చూసినప్పుడు 6:17 మరియు రక్షణను శిరస్త్రాణమును దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గము ధరించుకున్నాడు. రెండవది ఆయుధం ఏంటంటే దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గము ధరించుకోవాలి. దేవుని వాక్యాన్ని మనం ఏం చేసుకోవాలి? రెండో ఆయుధం ధరించుకోవాలి. వాక్యం ఎవరిలో ఉంటుందో, వాక్య ప్రకారం ఎవరైతే జీవిస్తారో వాళ్ళలో నిజంగా మొట్టమొదటి యేసు నామం అనే ఆయుధము, రెండవదిగా దేవుని వాక్యం అనే ఆయుధం. ఈ ఆయుధము కలిగినప్పుడు అపవాది వేస్తున్న అగ్నిబాణాలను ఎదుర్కొనడానికి దేవుడు శక్తిని కలగజేసేవాడు. అందుకే అక్కడ అపోస్తుల కార్యములు మనం చూసినప్పుడు 20వ అధ్యాయము 29 చూడండి, ఒక చక్కటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 29. నేను వెళ్ళిపోయిన తర్వాత పౌలు ఏమంటాడంటే, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు ప్రవేశించునని నాకు తెలియను. వారు ఎవరంటే క్రూరమైన తోడేళ్ళు అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం, క్రూరమైన తోడేళ్ళు మనం చూస్తున్నాం కడవరి దినాల్లో. వారు మంద మీద కనికరం ఉండదు, మరియు శిశువులను వాని అంటే ఏం చేస్తారట, ఈ తోడేళ్ళు ఈడ్చుకొని పోతారట. పోవాలనని ఏ మాటలు అంటే వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుతారు. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగలు నేను కన్నీరు విడుచుచు ప్రతి మనుషునికి, చూడండి పౌలు ఏమంటాడు, ప్రతి మనుషునికి నేను మానక బుద్ధి చెప్పి తిని అని మీరు జ్ఞాపకము చేసుకొని మెలకువగా ఉండుడి. అంటే మనం ఏం చేయాలి? మెలకువగా ఉండాలి. ఆ 32వ వచనంలో కూడా చూసినట్లయితే ఇప్పుడు ఏమంటుందంటే పౌలు, ఇప్పుడు దేవుని కృపావాక్యానికి మిమ్మల్ని నేనేం చేస్తున్నానంటే అప్పజెప్పుతున్నాను. కృపా అనే వాక్యమును కృపా అనే వాక్యము కలిగినప్పుడు అపవాది వేస్తున్న తంత్రములను ఎదిరించడానికి శక్తిమంతులుగా మనం నిలబడగలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఉదయకాలంలో ఒకటి యేసు నామం అనే ఆయుధం కలిగి ఉండాలి. రెండవదిగా దేవుని వాక్యం అనే ఆయుధం కలిగి ఉన్నప్పుడే ఈ కడవరి దినాల్లో క్రూరమైన తోడేళ్ళు వారు మందను కనికరించడు, విశ్వాసులను శిష్యులను వీర్చుకుపోవడానికి ఆ వంకర మార్గములు త్రోవలు చూపిస్తారు. వారిని ఎదిరించాలంటే దేవుని వాక్యము నీలో ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ప్రియమైన దేవుని సంగమా, అందుకే చూడండి అక్కడ ఇంకొక మాట మనం రాసుకున్నాం. యెషయా రాసిన గ్రంథంలో ప్రవక్త మొదట ప్రవచించినట్లు మనం చూస్తున్నాం. చూడండి, యెషయా రాసిన గ్రంథము 53:5 వచనం చదువునా. మన అతిక్రమము క్రియలను బట్టి గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను, పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె ఎందుకు తగ్గిపోతున్నాము? దేవుని వాక్యము లేనందున. మనమందరం గొర్రెలంట ఏమైపోతుందంట, తోవ తొప్పిపోవడానికి కారణం ఏంటంటే వంకర మాటలు వినటానికి.
వంకర బోధలు వినడానికి ఈ కడవరి దినాల్లో మనం చూస్తున్నాం. అందుకే వారి జీవితంలో అపజయాలకు నిలయముగా మార్చబడినట్టు మనం చూస్తున్నాం. అపజయాన్ని పొందుతున్నట్టు మనం చూస్తున్నాం. అప్పుడేమైనా దేవుని సంగమా, ఈ ఉదయకాలంలో మరి నీవు ఆత్మీయ జీవితంలో ఒకసారి పరిశోధన చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. కనుక మనము ఏ ఆయుధములు కలిగి ఉన్నాము, అపవాదిని ఎదిరించడానికి ఏ ఆయుధములు కలిగి ఉండాలి అంటే, మొట్టమొదటిగా యేసు నామమనే ఆయుధము, రెండోదిగా దేవుని వాక్యమనే ఆయుధము. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యములో నీవు స్థిరంగా ఉన్నప్పుడు, అందుకే అపోస్తులైన పేతురు కూడా ఒక చక్కటి మాట అంటున్నాడు చూడండి. అపోస్తులైన పేతురు 2వ అధ్యాయం 24వ వచనంలో చూడండి. 24వ వచనంలో ఒక చక్కటి మాట అంటున్నాడు చూడండి. 1 పేతురు 2వ అధ్యాయము, మన పాపముల విషయమై చనిపోయి, చూడండి, మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపంలో ప్రాణి మీద మోసుకునేను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మీరు గొర్రెల వలె దారి తప్పితిరి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. మీ ఆత్మల కాపరి, మనకు ఒక కాపరి ఉన్నారు, మంచి కాపరి, మన కోసం ప్రాణం పెట్టిన కాపరి, మనములను నడిపించే కాపరి, మనములను ఆదరించే కాపరి, మనములను ఓదార్చే కాపరి, మన అవసరతను తీర్చే కాపరి, మన జీవితంలో పలు విధాలుగా రోధనలో ఉన్నప్పుడు, ఆదరణ లేని పరిస్థితులు ఉన్నప్పుడు కాపాడే కాపరి. అలాంటి కాపరిని నీవు నేను కలిగి ఉన్నాము. కనుక ఆ కాపరి మాటలకు మనం లోబడినప్పుడు మన ఆత్మీయ జీవితంలో గొప్ప విజయాన్ని మనం పొందగలము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చదువునా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక చూడండి, చక్కగా మీరు ఈ మాట జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మీరు మూర్ఖమైన వంకర మధ్య ఎలా ఉండాలంటే, మూర్ఖమైన వంకర జలముల మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనిందులైన దేవుని కుమారులనైనట్లు సనుగులను, సంశయాలను మాని సమస్త కార్యములు చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. కనుక సమస్త కార్యములంటే దేవుడు మనకి ఏదైతే బోధించి ఉన్నాడో, దేవుడు ఏదైతే మనకు చెప్పి ఉన్నాడో, దేవుడు లేఖనం మనకి ఏది బోధిస్తుందో ఆ బోధకు మనం లోబడి ఈ కడవరి దినాల్లో మన జీవితంలో మనకు కలుగుతున్న అవరోధాలను మనం జయము పొందాలంటే, రెండవదిగా మనం దేవుని వాక్యం మనం కలిగి నిజం వాటి ద్వారా మనము కలుగుతున్న అవరోధాల నుంచి మనం గొప్ప విజయం పొందడానికి ఎంతైనా ఆస్కారం ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిర్గమకాండము, మోషే తన ప్రజలను నడిపిస్తున్నప్పుడు నిర్గమకాండము 15వ అధ్యాయం 26వ వచనంలో చూసినట్లయితే ఒక చక్కటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అక్కడ చూడండి, అక్కడ మోషే ఏమంటున్నాడు, నీ దేవుడైన యెహోవా వాక్కును ఎలాగున్నానంటండి, శ్రద్ధగా వినాలి. దేవుని మాటలు మనం శ్రద్ధగా వినాలి. ఎప్పుడైతే దేవుని వాక్యం నీలో ఉన్నప్పుడు అపవాది నిన్ను ఏమి చేయలేడు. అందుకే మోషే తన ప్రజలతో మాట్లాడుతున్న మాట ఏమంటే, నీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తులకు కలగజేసిన రోగములలో ఏది నేను రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఆయన వాక్యం స్వస్థపరుస్తుంది. ఎప్పుడు? శ్రద్ధగా విన్నప్పుడు,
ఆయన మాటకు నిజంగా లోబడినప్పుడు, ఆయన అడుగుజాడుల్లో నడిచినప్పుడు, ఆయన మాటకు విధేయత కలిగినప్పుడు, ఆయన భక్తులకు కలగజేసిన రోగములు నేను దేనిని రానియను, నేను స్వస్థపరచు యెహోవాను నేనే. ఈరోజు నీకు స్వస్థత కావాలన్నా, ఆదరణ కావాలన్నా, ఓదార్పు కావాలన్నా, విజయం కావాలంటే దేవుని వాక్యము నీలో ఉండాలి. దేవుని వాక్యమనే ఆయుధము నీవు కలిగి ఉండాలి. ఆ ఆయుధము ద్వారా నీవు సాతానుడు వేస్తున్న అగ్నిబాణాలను ఎదిరించడానికి, దేవుడు శక్తిని, అభిషేకాన్ని కలగజేయడానికి నా యేసయ్య సమర్థత కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సామెతల గ్రంథం 28వ అధ్యాయంలో మొదటి వాక్యము చూస్తే, దుష్టుడు తరమకుండా వాడు ఏమైపోతాడంటే పారిపోవును. అంటే ఎందుకు పారిపోతాడు? దుష్టుడిని నీవు చూసి పారిపోతున్నా కానీ, అయితే దుష్టుడు నిన్ను చూసి పారిపోవాలంటే దేవుని వాక్యము నీలో ఉండాలి. దేవుని వాక్యమైన ఆయుధము నీలో కలిగినప్పుడు వాడు పారిపోవడానికి ఆస్కారం ఉంది. అందుకే సామెతల గ్రంథం 28వ అధ్యాయం మొదటి వాక్యం మనం చదువుకున్నట్లయితే ఏమంటాడు అక్కడ? ఎవడును తరమకుండా. చూడండి, ఎవడును తరమకుండా వాడు ఏమవుతాడంటే పారిపోవును. చూడండి, నీతిమంతులు సింహం వల్ల ఎలా ఉంటారంటే ధైర్యముగా ఉంటారు. ఈరోజు నీలో అధైర్యం ఎందుకు వస్తుంది? సంశయాలు ఎందుకు వస్తున్నాయి? అనారోగ్యాలు ఎందుకు వస్తున్నాయి? రోగాలు ఎందుకు వస్తున్నాయి? యుద్ధాలు ఎందుకు వస్తున్నాయి? కారణం ఏంటంటే మనమే కారకులం. ఎందుకంటే వాక్యానికి మనం పెడచెవి పెట్టి వాక్యానుసారమైన జీవితం మనం జీవించలేకపోతున్నాం కాబట్టి. అందుకే వాక్యము మనలో నిలవరంగా ఉండాలి. అంటే వాక్యము మనలో నిలవరంగా ఉన్నప్పుడు సాతానుడు ఎవ్వడు తరమకుండా వాడు ఏమైపోతాడంటే పారిపోవును అనేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఉదయకాలంలో నా ప్రియమైన దేవుని సంగమా, నీ ఆత్మీయ జీవితంలో అపవాదిని ఎదిరించాలంటే 4 ఆయుధాలు కలిగి ఉండాలి. మొట్టమొదటి ఆయుధం ఏంటంటే యేసునామం అనే ఆయుధం. రెండో ఆయుధం ఏంటంటే దేవుని వాక్యం అనే ఆయుధం. మరి దేవుని వాక్యానికి నువ్వు ఎప్పుడైతే లోబడతావో, ఎప్పుడైతే నీవు ఆ వాక్య ప్రకారం జీవిస్తావో, అందుకే మోసే ఇజ్రాయేల్ ప్రజలను నడిపిస్తున్నప్పుడు కొన్ని కట్టడలు, కొన్ని శాసనాలు మోసే ఖచ్చితంగా చెప్పినట్లు మనం చూస్తున్నాం. ద్వితీయోపదేశ కాండంలో మనం 28వ అధ్యాయంలో చూస్తే నీ దేవుడైన యెహోవా అని అక్కడ చక్కగా అంటాడు. చూడండి, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినాలి. నేను నీకు ఆజ్ఞాపిస్తున్నా. ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నేను నిన్ను ఏం చేస్తానంటే హెచ్చిస్తానంటున్నాడు. అయితే నీ కుటుంబం హెచ్చింపబడాలంటే, నీ కుటుంబం ఆశీర్వాదకరంగా మార్చబడాలంటే నువ్వేం చేయాలి? దేవుని మాటలకు నీవు లోబడాలి. దేవుని మాటల యందు శ్రద్ధ కలిగి ఉండాలి. దేవుని మాటలు నీవు అనుసరించాలి. దేవుని మాటలు నీవు అనుభవించాలి. అప్పుడే నిజముగా భూమి మీద ఉన్న జనముల కంటే నేను నిన్ను లోవాలి. అక్కడ ఏమంటాడు దావీదు? చదువు. నేను అక్కడ కన్నీరు విడుచు విత్తువాడు. కన్నీరు అనగా ఒక భయం వచ్చినప్పుడే కాదు, ఒక సమస్య వచ్చినప్పుడే కాదు, ఐశ్వర్యం వచ్చినా ఆనందం వచ్చినా ఎప్పుడు కూడా నీవు భయముతో భక్తితో నీవు కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో ఉపాసించి ప్రార్థన చేసినట్లయితే నీ ప్రార్థన నా యేసయ్య ఆలకించుటకు సమర్థత కలిగిన వాడు. ఈ కడవరి దినాల్లో నా ప్రియమైన దేవుని బిడ్డ, ప్రార్థన చేసే దినాలు, ప్రలాపించే దినాలు, అంగలార్చే దినాలు, రోదన చేసే దినాలు, ఆయన సన్నిధిలో నీవు నిజముగా ప్రలాపన చేసే దినాలు. ఆ దినాలలో మనం ఉంటున్నాం. మరి దేవుడు మనకు మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును
కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీతి